ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం నుంచి యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఒక రాజుకి కోట్ల రూపాయల్లో అప్పున్నటువంటి వ్యక్తిని పిలిపించి, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ ఆస్తిని అమ్మేసైనా సరే నా అప్పుని నువ్వు ఎలాగైనా తీర్చాలి అని చెప్పేసి అడిగినప్పుడు అతను నాకు కొంత గడువు ఇవ్వండి, నేను ఎలాగైనా కానీ తీరుస్తాను అని చెప్పేసి బ్రతిమిలాడతాడట. అయితే ఆ రాజు ఆ వ్యక్తి మీద కనికరం చూపించి అతన్ని విడుదల చేయడం మాత్రమే కాకుండా అతని యొక్క అప్పుని రద్దు కూడా చేస్తాడట. అయితే ఈ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఇతనికి కేవలం 100 రూపాయల్లో అప్పున్నటువంటి పనివాణ్ణి గొంతు పట్టుకొని, నీవు నా అప్పు తీరుస్తావా లేదా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ పనివాడు నాకు కొంత గడువు ఇవ్వండి, నేను మీ అప్పు తీరుస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఆ పనివాడిని చెరసాలలో వేయించి అతని యొక్క అప్పు తీర్చబడేంత వరకు అతని శిక్షకి అప్పగిస్తాడట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు ఏం చేస్తాడంటే అతన్ని పిలిపించి, నేను నీ మీద కనికరం చూపించినట్లుగా ఇతరుల మీద నువ్వు ఎందుకు కనికరం చూపించలేకపోయావు అని చెప్పి ఇతన్ని కూడా అదే విధంగా చెరసాల్లో వేయించి ఈ రాజు యొక్క అప్పు తీర్చబడేంత వరకు అతన్ని శిక్షకి అప్పగిస్తాడట. ఈ ఉపమానం యొక్క ముగింపులో యేసుక్రీస్తు 35వ వచనంలో చెప్తాడు, ఎవరైతే తన సోదరుని ఆ విధంగా ప్రేమించలేకపోతారో అదే విధంగా తండ్రి దేవుడు కూడా వారి పట్ల ప్రవర్తిస్తాడు అని చెప్పేసానని. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనను చాలా మంది చాలా రకాలుగా నొప్పించి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనము ఎన్నో పాపాలు చేసినప్పటికీ, ఎన్ని రకాలుగా ఈ శరీరము ద్వారా యేసుక్రీస్తుని మనం దుఃఖ పెట్టినప్పటికీ కూడా ఆయన మన మీద ఎలాంటి కనికరం చూపిస్తున్నాడో, ఆయన మనల్ని ఎలా క్షమించాడో, ఎలా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమను మనం ఇతరుల పట్ల కూడా కలిగి ఉండాలి. మనం తండ్రికి చేసిన దాంతో పోల్చుకుంటే ఇతరులు మనకు చేసింది చాలా చిన్నదే కదా. కాబట్టి ఇట్టి ప్రేమలో మనం అందరం కూడా ముందు కొనసాగు వారులుగా ఉండాలి. అట్టి కృపా సమాధానం, అట్టి బలము, అట్టి యొక్క ప్రేమించే మనస్సు మనకు తండ్రి దేవుడు అనుగ్రహించును గాక.